మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సార్ మాది పార్వతీపురం మన్యం జిల్లా. మా మేనకోడలు లలిత సార్. లలిత మా చాలా పేద కుటుంబం సార్. తన గోల్ ఏమో డాక్టర్ సార్. బట్ మేము మనకంత స్తోమత లేదు, మేము చదివించలేమని చెప్తే తను 2 రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్. అల్లికి మొండిది. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్. నేను కూడా డిఎస్సి యాస్పిరెంట్ని సార్. ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు థ్యాంక్ యూ సార్. నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. థ్యాంక్ యూ. పాపకు వచ్చే ముందర డిఎస్సి విషయంలో నాకు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం. మీరేమనుకోతే ముందర పాపకు మైక్ ఇస్తాం, మళ్ళీ మీకు ఇస్తామన్నా. పాప భాష ఇక్కడ తల్లి బైపీసీనా? బైపీసీ సార్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 989 out of 1000 సార్. అందరు చప్పట్లు కొట్టండి మరి. సీరియస్ గుడ్. అదే మనం చాలా ఏం చదవలేదు జీవితంలో. చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్. ఎందుకమ్మా కోరిక ఎందుకు వచ్చింది? అంటే నాలాంటి పేదవాళ్ళందరూ, నేను ఒక డాక్టర్ని అయ్యి నాలాంటి పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ చిన్నప్పటి. సో ఇప్పుడు నీట్ కోచింగ్ అందజేయాలి, నీట్ కోచింగ్ కి సపోర్ట్ చేయాలి, అంతే కదా? సపోర్ట్ చేయాలి. 100% మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నీట్ ఆస్పిరెంట్. సో మీ మధ్యలోనే మంచి పోటీ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్ కి. విల్ డెఫినెట్లీ డూ దట్ అమ్మా. ఎందుకంటే సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరం కూడా ఒకసారి మిగతా ఐఎస్ఎల్తో అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాటలు చెప్పాలంటే P4 కింద బాబు గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరేది కేవలం డబ్బులు ఇస్తాం కాదు. సమాజం మాకు చాలా చేసింది, మేము ఇప్పుడు సమాజానికి చేయాలి. సో ఆ కుటుంబాన్ని, వ్యక్తుల్ని నర్చర్ చేయాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ P4 విధానం. అది బాబు గారు ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో మమ్మల్ని అందరినీ వాయించారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎటుగా జరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలంటే అది ఏం చేయాలి? గైడెన్స్ కావాలి. అది చాలా కీలకమైనది. ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫర్డ్ MBAకి వెళ్ళి మొదటి వ్యక్తిని నేను. నా తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి, స్టాన్ఫర్డ్కి ఎట్లా అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది నాకు అర్థమైంది. నాకు ఎక్స్పోజర్ వచ్చింది. బ్రహ్మని వెళ్ళింది, దాని తర్వాత భరత్ వెళ్ళాడు. సో అదేంటి ఎక్స్పోజర్. సో నాకు కూడా ఇప్పుడు 10 మంది వచ్చాను, నేను అప్లై చేయాలనుకుంటున్నాను, వాళ్ళు గైడ్ చేయగలుగుతున్నా. అది P4 విధానం. సో సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.